త్వరలోనే మీ మొబైల్ సేవ్ చేసే డేటాని క్లౌడ్ లో కాకుండా అక్కడ ఉన్న డివైజెస్ పంపుతుంది. అదే ఎడ్జ్ కంప్యూటింగ్ ఫీచర్. నార్మల్ గా డివైజెస్ మన డేటాని దూరంగా ఉండే క్లౌడ్ సర్వీసెస్ పంపిస్తుంది మన డేటా స్టాండర్డ్ గా ఉండడానికి ప్రాసెసింగ్ కోసం. కానీ ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది మన డేటాని ప్రాసెస్ చేస్తుంది మన దగ్గర ఉన్న సోర్స్ ద్వారా. ఎగ్జాంపుల్ ఎలాగంటే మీ ఫోన్ ద్వారా అయినా అవ్వచ్చు, లేదా స్మార్ట్ హోమ్ థింగ్స్ ద్వారా అయినా అవ్వచ్చు, కార్ ద్వారా అవ్వచ్చు, నియర్ బై మన మినీ సర్వర్స్ ఉంటాయి కదా, దాని ద్వారా అయినా స్టోర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటే సెల్ఫ్ డ్రైవింగ్ చేసిన కార్స్ అన్ని ముందే అనలైజ్ చేస్తాయి రోడ్ డేటాని. స్మార్ట్ వాచెస్ మన హార్ట్ బీట్ ని మెజర్ చేస్తాయి ఇంటర్నెట్ అనేది లేకుండా. యాక్చువల్ గా చాలా వాచెస్ అనేవి చేస్తున్నాయి. ఇదేంటంటే ఇప్పుడు ఫ్యూచర్ వచ్చేది ఎలా ఉంటదంటే ఇంటర్నెట్ సహాయంతో హార్ట్ రేటింగ్ అనేది యాక్యురేట్ గా మెజర్ చేయగలదు అనమాట. యాపిల్ వాచ్, సామ్సంగ్ వాచ్ ఇవన్నీ దాని మీద పనిచేస్తాయి ఆ డేటాను అనలైజ్ చేయడానికి. ఏఆర్, విఆర్ అనేది రియల్ టైమ్ లో రియాక్ట్ అవుతాయి. క్లౌడ్ రెస్పాన్స్ కోసం అస్సలు వెయిట్ చేయవు అవి. ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది ఏమిస్తుందంటే లోవర్ లేటెన్సీ, ఇన్స్టెంట్ రెస్పాన్స్. ఇప్పుడు మనకి లో ఉన్నప్పుడు కానీ ఇంటర్నెట్ ఏమైనా ఉన్నప్పుడు మన డేటా అనేది లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటది. ఈ ఫ్యూచర్ రావడం వల్ల మన మొబైల్ నెట్వర్క్ ని రెడ్యూస్ చేస్తాయి. ఇప్పుడున్న 5G వచ్చినప్పుడు మొబైల్ డేటా అనేది ఇప్పుడు ఏం డేటా రావాలన్నా క్లౌడ్ నుంచే రావాలి. ఆ క్లౌడ్ నుంచి వచ్చినప్పుడు స్లో అంటే కొంచెం టైం అయితే పడుతుంది. ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ వల్ల మనకి యాక్యురెన్సీ అంటే ఇన్స్టెంట్ గా అనేది నెట్వర్క్ అనేది రీలోడ్ అనేది తొందరగా జరుగుతుంది. ఇంకా ఇందులో మనకి దగ్గర ఉన్న సోర్స్ వల్ల మన డేటా అనేది వెళ్తుంది అనుకుంటాం. దీంట్లో ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే బెటర్ ప్రైవసీ. ఇక్కడ దగ్గరలో ఉన్న దీనికి కూడా సేఫ్టీ అనేది ఇస్తుంది. ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది మన ఇంటర్నెట్ గానీ ఫ్లో అవ్వకుండా చూసుకుంటుంది. పెద్ద టెక్ కంపెనీస్ అన్ని ఇప్పుడు ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ మీద డెవలప్మెంట్ కోసమే ఉన్నాయి. ఉదాహరణకు చూస్తే స్మార్ట్ అప్లయన్సెస్, ఇండస్ట్రియల్ రోబోట్స్, 5G టవర్స్ అండ్ ఈవెన్ ఆటోనమస్ డ్రోన్స్ కూడా తయారు చేస్తున్నాయి. త్వరలోనే ఎడ్జ్ ప్లస్ ఏఐ ఈజ్ ఈక్వల్స్ టు ఫుల్లీ ఇంటెలిజెంట్ వరల్డ్ అవుతుంది. అయితే మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు? మన డేటా ప్రాసెస్ అవ్వడానికి లోకల్ హెల్ప్ తీసుకునే ఎడ్జ్ కంప్యూటింగ్ లేదా రెగ్యులర్ గా ఎప్పుడు తీసుకునే క్లౌడ్ టైప్ దాన్ని కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు దేనికి వెళ్తే బాగుంటది? ఎడ్జ్ కంప్యూటింగ్ వస్తే బెస్ట్ అంటారా, లేదంటే ఓల్డ్ లాగా ఇప్పుడు క్లౌడ్ సర్వీస్ వాడడమే బెస్ట్ అంటారా? కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఒపీనియన్ ఏంటో చెప్పండి. దీని గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను లాంగ్ వీడియో చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే. మీరు డైలీ షాపింగ్ చేస్తూ ఉంటారు. అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని, మింత్రా అని, అజియో అని. ఆఫర్స్ అనేవి మీరు చూసుకోరు. మీకు సరైన ఆఫర్స్, ఎక్సైటింగ్ డీల్స్ కావాలంటే మీకు టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తాను. కామెంట్ లోనే ఇస్తాను, డిస్క్రిప్షన్ లోనే ఇస్తాను. స్క్రీన్ మీద కూడా మీకు క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాక్ట్ డీల్స్ అనేవి తక్కువ రేట్ లోకి వస్తాయి. ఎప్పుడైనా పండగల టైం లాట్లో ఐఫోన్స్ గానీ, స్మార్ట్ ఫోన్స్ ఏవైనా సరే మీకు గ్యాడ్జెట్స్ కానీ తక్కువ రేట్ లో పెడతారు. అది వెంటనే మీ వరకు రావాలంటే వెంటనే మీరు టెలిగ్రామ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.